అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా రాజానగరం నియోజకవర్గం గోదావరి పరివాహక ప్రాంతం అవడం వల్ల ఈ వరదల వల్ల సుమారు 30,000 ఎకరాలు నీటి మునిగిపోయింది అధ్యక్ష. ఇది పూర్తిగా వరి నాట్లేసి సుమారు 40 రోజులు అవడం వల్ల పెట్టుబడులన్నీ కూడా పూర్తయిపోయినాయి అధ్యక్ష. దీనికి ఎరువులు అన్ని రకాలుగా కూడా వేశారు, లేబర్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్షాలు వచ్చి శుభ్రం పంట అంతా కూడా నాశనం అయిపోయింది. అన్నం పెట్టే అన్నదాతకి కష్టాలు, మరిన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఒక డ్రిప్ సిస్టమ్ లేదు, నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు వాళ్ళు సప్లై చేయలేదు. సబ్సిడీతో ఈ వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి యంత్రాలు కానీ పనిముట్లు కానీ వాళ్ళు సప్లై చేయకపోవడం వల్ల, డ్రిప్ అనేది కూడా వాళ్ళు అప్పట్లో ఇవ్వకపోవడం వల్ల అన్ని విధాలుగా కూడా అన్నం పెట్టే అన్నదాతకు నడ్డి విరిచిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్షాల రూపంలో వరదల రూపంలో సుమారు మా నియోజకవర్గంలో, మా రాజానగరం నియోజకవర్గంలో 30,000 ఎకరాలు పంట నష్టం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా వరి, దానితో పాటు కూరగాయలు, పండ్ల తోటలు కూడా నాశనం అయిపోయినాయి, పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి, చిన్న చిన్న రోడ్లు కూడా పెద్ద పెద్ద గుంతలు పడిపోయినాయి. అదేవిధంగా చూస్తే మా కాలువలన్నీ కూడా గండ్లేసేసినాయి అధ్యక్ష. ఈ కాలువలు గండ్లేసి ఊరి మీదకి నీరు వచ్చేస్తుంది, అదేవిధంగా పొలాల మీద కూడా నీరు వచ్చేస్తుంది. ఈ గండ్లు కానీ తక్షణమే కానీ పూడ్చకపోతే ఈ యొక్క మిగిలిన కాలంలో కూడా గండ్లు వేసుకుంటే ఆ పంట పండకుండా పోతే, అలాగే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ వరదలు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఊరి మీదకి నీరు పడిపోయి శుభ్రంగా ఊరు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. మొన్న వరదలకు కూడా అక్కడ వ్యాధులు వచ్చేసి సీజనల్ వ్యాధులు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి తక్షణ మరమ్మతుల కింద ఆ యొక్క గండ్లు పూడ్చాల్సిన అవసరం ఉంది, రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈ రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా కనీసం ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మాకు రాజానగరం నియోజకవర్గంలో 2 ఇళ్లు కూడా కూలిపోయినాయి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి చిన్న చిత్తగా కూడా గోడలు అయి పడిపోయినాయి కూడా 10-15 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. వీటిల మీద కూడా న్యాయం చేయాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మాకు చూసినట్లయితే సూరంపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గానికి పైన రైతులకు కావాల్సినప్పుడు మాత్రం ఒక చుక్క నీరు కూడా రాదు. రైతులకు అవసరం లేనప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి నీరంతా కూడా వచ్చేసి మా యొక్క పొలాల మీద పడిపోయి శుభ్రంగా 25-30,000 ఎకరాలు నష్టపోతున్నారు. దీనికి సరైన పరిష్కారం ఒకటి చూడాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి వారిని కూడా కోరుతున్నాను. అదే విధంగా చూస్తే తురిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది, రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదో శాంక్షన్ చూపించారు కానీ దానికి పరిష్కారం కానీ దాని యొక్క ప్రారంభించడం కానీ జరగలేదు. ఆ తురిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ మనం అమలు చేసినట్లయితే అవసరం వచ్చినప్పుడు గోదావరిలో నుంచి నీరుని తీసుకుని రైతులు తీసుకుంటారు. ఆ గోదావరిలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు అటు నుంచి ఇటు తోడడానికి కూడా పనిచేస్తుంది. అర్జెంటుగా మన ఈ యొక్క తురిగడ్డ పంపింగ్ రివర్స్ పంపింగ్ స్కీమ్ మీద ఇరిగేషన్ శాఖ మార్చులు వారిని కూడా ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మాకు అదే విధంగా చూస్తే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క మాకు 18 కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ 18 కిలోమీటర్లు కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుంది. వరదలు వచ్చినప్పుడు ఊళ్ళ మీదకి వచ్చేసే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ గండ్ల వల్ల ఆ యొక్క గోదావరి కానీ తెగిపోతే ఊర్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ఒక రివేటింగ్ వాల్ అనేది ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో ఈ గోదావరి గండి పడిందా, అక్కడ ఒక సీతానగరం మండలం అనేది రాజానగరం నియోజకవర్గంలో అసలు మునిగిపోయే పరిస్థితి, పూర్తి స్థాయిలో మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి శాఖ వారిని కూడా వారిని కోరుతున్నాను ఈ యొక్క సభాపూర్వకంగా దయచేసి ఒక్కసారి రాజానగరం నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఈ గోదావరి వల్ల వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని నుంచి